నమస్తే టిఆర్ నిజం. నేను మీ తాళ్ళపల్లి రమేష్. ఈరోజు మార్నింగ్ న్యూస్కు స్వాగతం. అన్ని పేపర్లోని ప్రధాన వార్తలు చూసుకుందాం. అందులో భాగంగా ఈరోజు తెలంగాణ గడ్డ పైన ఒక సంచలనమైనటువంటి ఒక తీర్పు వెలువడతా ఉన్నది. ఒక సంచలనమైనటువంటి ఒక ప్రకటన ఇక్కడ ఈరోజు తెలంగాణలో నిజామాబాద్ వేదికగా అది ఏర్పడడానికి సిద్ధమైంది. అదేందో మీ అందరికీ తెలిసిన విషయం. చాలా రోజుల నుంచి కవిత, కల్వకుంట్ల కవిత పార్టీ మారిన తర్వాత నేను వేరే పార్టీ పెడతా అని చెప్పేసి ఊహాగానాలు అయితే ఉన్నాయి. ఆ ఊహాగానాలని ఈరోజు నిజామాబాద్ వేదికగా వాళ్ళ అత్తగారి పార్టీని ప్రకటించడానికి సిద్ధమైంది కవితక్క. ఎంతో కాలంగా బీఆర్ఎస్ పార్టీలో టీఆర్ఎస్ పార్టీలో ఉండి టీఆర్ఎస్ పార్టీలో ఎంపీగా పనిచేసి ఎమ్మెల్సీగా పనిచేసి ఆ తర్వాత పార్టీ వాళ్ళ పరిణామాల తర్వాత పార్టీకి రాజీనామా చేసి పదవికి కూడా రాజీనామా చేసి సొంతంగా ఉంటూ నిలబడ్డది కవిత గారు. ఈరోజు తెలంగాణలో పార్టీ పెట్టడానికి సిద్ధమైంది. తెలంగాణ ప్రజా జాగృతి అని చెప్పేసి అంటా ఉన్నారు. ఈరోజు ఆమె నిజామాబాద్ వేదికగా మాత్రం పార్టీ ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నది. ఎందుకంటే ఆమె కేసీఆర్ బిడ్డగా కాకుండా టీఆర్ నిజం ఒక మహిళగా ఆమెను స్వాగతిస్తూ ఉన్నది. టీఆర్ నిజం. మీకు టీఆర్ నిజం నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే మహిళగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో పార్టీ పెట్టిన వాళ్ళు ఎవరు లేరు. మన విజయశాంతి గారు పార్టీ పెట్టి కాలక్రమేణా అయిపోయింది. ఆ తర్వాత తెలంగాణలో ఇంటి పార్టీ అని చెప్పేసి చెరుకు సుధాకర్ గౌడ్ గారు తెలంగాణ ఇంటి పార్టీ పెట్టి అది కూడా కాలగర్భంలో కలిసిపోయింది. తర్వాత బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి, హోంశాఖ మంత్రిగా పనిచేసినటువంటి మన దేవేందర్ గౌడ్ గారు నవ తెలంగాణ పార్టీ పెట్టి బీసీ సామాజిక వర్గం నుంచి బీసీలను అంతా చైతన్యం చేస్తా, తెలంగాణ ఉద్యమాన్ని సాధిస్తా అని చెప్పేసి పార్టీ పెట్టి అది కూడా కనుమరుగైపోయింది. తెలంగాణ ఉద్యమ పార్టీగా అవతరించినటువంటి టీఆర్ఎస్ పార్టీ ఈరోజు అది బీఆర్ఎస్గా రూపాంతరం చెందింది. 2 సార్లు అధికారం వచ్చిన తర్వాత ఆ పార్టీ నుంచే బయటకు వచ్చినటువంటి కవిత మహిళగా ఈరోజు పార్టీ పెట్టడానికి సిద్ధమైంది. ఎందుకంటే మనం ఆమెను చూసినాం. ఆమె పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత ప్రతిరోజు ప్రజల మధ్యలోనే నిలబడి ఫైట్ చేస్తూ ఉన్నది. మొన్న జరిగినటువంటి ఖమ్మంలో గృహాలైతే ఎవరైతే కోల్పోయిందో వాళ్ళ పక్షాన విశారదన మహారాజుకి మద్దతుగా ఆమె కూడా పోరాటం చేసింది. అక్కడి నుంచి హైదరాబాద్కు వచ్చి హైదరాబాద్లో కూడా పోరాటాలు చేసింది. అంటే ఆమె బీసీ వాదాన్ని బలపడే విధంగా ఆమె ఆలోచనలు ఉన్నాయని చెప్పేసి ఊహాగానాలు అయితే వినపడతా ఉన్నాయి. బహుజన నాయకుల యొక్క సపోర్ట్ కూడా ఆమె తీసుకొని ఇక్కడ పార్టీని ఆవిర్భవించి అధికారం తీసుకురావాలని చెప్పేసి సిద్ధాంతంతో పనిచేస్తుందని చెప్పేసి అనిపిస్తూ ఉన్నది. ఏమైనప్పటికీ అక్కడ జరిగినటువంటి తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిగా ఏర్పడినటువంటి కొన్ని పార్టీలు ఉన్నాయి. అవి కాలక్రమం కలిసిపోయినాయి. చిరంజీవి లాంటి వ్యక్తులు కూడా పార్టీ పెట్టి అది కూడా కాలగర్భంలోకి వెళ్ళిపోయినాయి. కొద్దిమంది ఉమ్మడి రాష్ట్రంలో పార్టీ పెట్టి వాళ్ళు అధికారంలో ఉన్నారు. ఈరోజు కూడా మన తెలంగాణలో కవితక్క బీసీ మహిళలను ఎస్సీ ఎస్టీ మహిళలను అందరినీ కలుపుకొని ఆమె పార్టీ పెట్టడానికి సిద్ధమైందని చెప్పేసి అంటా ఉన్నారు. ఈరోజు నిజామాబాద్ వేదికగా వాళ్ళ మెటీరియల్ అయిన నిజామాబాద్ నుంచి ఈరోజు పార్టీ సింబల్ని, పార్టీ విధానాలను ఆమె ఎక్కడైతే నిలబడుతుందో అక్కడ విషయాలను తెలియడానికి సిద్ధంగా ఒక బాంబు పేలుస్తుందని చెప్పేసి అంటా ఉన్నారు. ఇక ఇంకో విషయం కూడా ఆలోచన చేయాలి. మరి కవితక్క పెట్టబోయే పార్టీ రాజకీయ నిరుద్యోగులకు అవకాశాలు కల్పించే విధంగా ఉంటుందియా అని చెప్పేసి భావిస్తున్నారు. ప్రజలారా మీరే తెలియజేయాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే చాలామంది వేరే పార్టీ నుంచి వేరే పార్టీలలో పోయిండ్రు. అక్కడ వాళ్ళకి సరైన గుర్తింపు లేదని సతమతం అవుతారు. వాళ్ళ పేర్లు మనం చెప్పాల్సిన పని లేదు, సమాజానికి తెలుసు. కొద్దిమంది ఏమో పార్టీలో తగిన గుర్తింపు లేదని చెప్పేసి పార్టీలు మారి కూడా బయటకు వచ్చిండ్రు. అలాంటి వాళ్ళకి ఏమన్నా ఇక్కడ పునరావాస కేంద్రంగా పనిచేస్తుందా ఒకసారి ఆలోచన చేసుకోవాలని చెప్పేసి టీఆర్ నిజం నుంచి గుర్తు చేస్తా ఉన్నా. ఎందుకంటే పునరావాసం అని ఎందుకంటున్నామంటే వరదలు వస్తాయి, వానలు వస్తాయి. ఇవన్నీ వచ్చే సందర్భంలో వరదలు వచ్చి కొట్టుకపోతా ఉంటే ఒకరు అపన్నాస్తం అందిస్తూ ఉంటారు. అపన్నాస్తం అందించి వాళ్ళకు మంచి తినడానికి తిండి, ఉండడానికి ఒక ఏర్పాట్లు చేస్తారు. అలాంటిది కవితక్క పార్టీ ఏమన్నా వాళ్ళకి పునరావాస కేంద్రాలుగా ఉపయోగిస్తుందా? రాజకీయంగా నిరుద్యోగులుగా ఉన్నటువంటి వాళ్ళకి ఏమన్నా రాజకీయ ఉద్యోగ అవకాశాలను సృష్టించడానికి వీలుగా ఉంటుందా చూడాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు
ఆమెను కేసీఆర్ బిడ్డగా కాకుండా ఒక మహిళగా అందరూ స్వాగతించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఈరోజు మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతూ ఉన్నారని చెప్పేసి అంటా ఉన్నారు. మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని చెప్పేసి అంటా ఉన్నారు. మహిళా రిజర్వేషన్లను మహిళలే స్వతహాగా నిర్వచించుకోవాల్సిన సందర్భం ఉన్నదని చెప్పేసి కూడా అంటా ఉన్నారు. కానీ ఎంతమంది మహిళలు చట్టసభలలో కూర్చున్నా లేదా వేరే పదవులలో కూర్చున్నా అధికారం అనుభవించేది వాళ్ళ పేరు సీటు మాత్రమే ఉంటా ఉన్నది. వాళ్ళకు ఉన్నటువంటి రిజర్వేషను పరంగా వచ్చినటువంటి వాళ్ళని వాళ్ళ భర్తలే వాళ్ళే సర్పంచ్లు అనిపించుకుంటారు, వాళ్ళే ఎమ్మెల్యేలు అనిపించుకుంటారు, వాళ్ళే మంత్రులు అన్ని వాళ్ళే అనిపించుకుంటా ఉన్నారు. ఈరోజు కవితక్క 33% రిజర్వేషన్ను 100 పాలు అమలు చేయడానికి ఆ పార్టీ సిద్ధం అయ్యింది అని చెప్పేసి బయట అంటా ఉన్నారు. ఎందుకంటే మహిళలకు వచ్చినటువంటి ఈరోజు మహిళ పార్టీ పెట్టడం అనేది చాలా గొప్ప విషయం. ఎంత ధైర్య సాహసాలు ఉండాల్సిన సందర్భం ఉన్నది. కాబట్టి కవితక్కకు టీఆర్ నిజం నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. మీరు వెళ్ళే దారిలో 100 పాలు సక్సెస్ కావాలని చెప్పేసి మీరు మహిళగా ఖచ్చితంగా మీరు అనుకున్న విజయాలు సాధించాలని చెప్పేసి టీఆర్ నిజం నుంచి గుర్తు చేస్తా ఉన్నాం. ఎంతోమంది పార్టీ పెట్టిన కాలగర్భంలో కలిసిపోయినాయి. కవితక్క పార్టీ కూడా ఎంతవరకు వెళ్తుందో ఒకసారి మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నదని చెప్పేసి అంటాను. ఎందుకంటే బీఆర్ఎస్ గుండెల్లో ఒక బాంబు పేలుస్తుందని చెప్పేసి బయట అంటా ఉన్నారు. ఎందుకంటే అక్కడ వాళ్ళ కుటుంబ సభ్యురాలు బీఆర్ఎస్ కేసీఆర్ బిడ్డ కేటీ రామారావు గారి సోదరిమణి వాళ్ళ ఇంటి నుంచి బయటకు వచ్చి ఒక పార్టీ పెడతా ఉన్నది. వాళ్ళ మీద కూడా మీరు చేసే విధానాలు తప్పు ఉన్నాయి, మీ వలన రాష్ట్రం ఇబ్బంది అయింది, అప్పుల కుప్పగా మారిందని చెప్పేసి కూడా ఏమాత్రం ఆలోచించకుండా బాటంగా చెప్తా ఉన్నది. ఎందుకంటే ఈరోజు ప్రజా సమస్యను తీర్చడానికి నేను ముందుకు వస్తా ఉన్నా అని చెప్పేసి ఒక అభయం అయితే ఇస్తా ఉన్నది. ఎందుకంటే మొన్న మనం చూసినాం అక్కడ జరిగినటువంటి ఖమ్మం జిల్లాలో ఎవరైతే గృహాలు కోల్పోయి వాళ్ళు పునరావాసం లేకుండా ఇబ్బంది పడ్డారో వాళ్ళ తరపున పోరాటం చేసింది విశారదన్ మహారాజు లాంటి వ్యక్తులతోటి కలిసి వాళ్ళకు ఉద్యమాలను కూడా చేసింది. ప్రతిరోజు ప్రజాక్షేత్రంలోనే ఉంటుంది. అక్క మీరు పెట్టే పార్టీలో 100 పాలు సక్సెస్ కావాలని చెప్పేసి టీఆర్ నిజం నుంచి పూర్తి చేస్తా ఉన్నాం. ఎందుకంటే వాళ్ళకు ఒక క్యాడర్ ఉన్నది. ఇప్పుడు వేరే వాళ్ళు ఏమైనా పార్టీ పెడితేనేమో వేరే వాళ్ళు కొత్తగా పెట్టాలి అది ఉండాలనే సందర్భం ఉంటుంది. ఇక్కడ వాస్తవానికి ఏంటంటే బీఆర్ఎస్ పార్టీలో గుర్తింపు ఉన్నది. ఆమెకి తెలంగాణ జాగృతి అని చెప్పేసి ఒక సంస్థను పెట్టుకొని ఆమె రాష్ట్రం మొత్తం పాదయాత్ర రాష్ట్రం మొత్తం తిరిగింది. కవిత అంటే అందరికి తెలిసిన వ్యక్తి. వాళ్ళకి సంబంధించిన జనజాగృతి కూడా అంతా పనిచేస్తూ ఉన్నది. ఆమె ప్రజా సమస్యలను తీరుస్తుందని చెప్పేసి కూడా కొద్దిమంది ప్రజలు భావిస్తారని చెప్పేసి అంటా ఉన్నారు. ఏదేమైనప్పటికీ ప్రజల ఆలోచనకు అనుగుణంగా ఆమె పనిచేస్తుందని చెప్పేసి వాళ్ళైతే ఆశిస్తూ ఉన్నారు. ఎందుకు ఇప్పుడు మహిళగా మీ పార్టీని మాత్రం మీ టీఆర్ నిజం 100 పాలు సమర్థిస్తా ఉన్నాం. ప్రజలారా మీరు కూడా ఆలోచన చేసుకోవాలి. మరి అక్క పార్టీ పెడతా ఉన్నది కరెక్టా కాదా అనే విషయాన్ని కూడా మీరు కామెంట్ రూపంలో తెలపాలని చెప్పేసి టీఆర్ నిజం నుంచి గుర్తు చేస్తాను. ఎందుకంటే ఈరోజు మహిళా బిల్లు పెట్టడమే కాదు, దాన్ని 100 పాలు అమలు చేయాలి అనే విధంగా ఈమె పనిచేస్తూ ఉన్నట్టు అనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే పార్లమెంటు సాక్షిగా కూడా ఆమె మహిళా బిల్లు కోసం కొన్ని మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. తర్వాత పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా బీఆర్ఎస్ పార్టీలో మహిళలకు అన్యాయం జరుగుతూ ఉన్నదని చెప్పేసి నినాదించిన వ్యక్తిగా ఈరోజు సొంత పార్టీ పెట్టి మహిళలను ఆదరిస్తుందని చెప్పేసి అనుకుంటా ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఈరోజు తెలంగాణ గడ్డ పైన కొత్త పార్టీ మాత్రం ఆవిర్భవించబోతూ ఉన్నది. ఎంతకాలం మనుగడలో ఉంటుంది, ఎంతమందికి పునరావాసం కల్పిస్తుంది, ఎవరెవరిని కలుపుకొని పోతుంది ఒకసారి ఆలోచించుకుందాం. రేపు దీనికి సంబంధించినటువంటి పూర్తి విషయాలను వెల్లడియడానికి మాట్లాడుకుందాం, విశ్లేషణ చేసుకుందాం. దీనికి టీఆర్ నిజం సిద్ధంగా ఉన్నది. కవిత గారు మీకు టీఆర్ నిజం నుంచి శుభాకాంక్షలు. మీరు వెళ్ళే దారిలో 100 పాలు సక్సెస్ కావాలని చెప్పేసి ఆశిస్తా ఉన్నాం.